హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుమాస్ బ్లాగ్. సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి న్యూ టాపిక్తో వచ్చానమాట. అదే మనకు విమెన్కి ఎంతో ఇష్టమైన కిచెన్లో మనకు పొద్దున్న లెగిస్తే ఏ పనులైనా ముందు దీంతోనే అవుతాయి కాబట్టి సో దట్ ఈస్ గ్లాస్ స్టవ్. సో స్టవ్ బేసికల్లీ నేను చాలా రోజుల నుంచి చాలా రీసెర్చ్ చేసి చాలా స్టోర్స్ విజిట్ చేసి చాలా రివ్యూస్ చదివి ఫైనల్లీ ఒక గ్లాస్ స్టవ్ అయితే కొన్నానమాట. యూజువల్లీ అంతకుముందు నేను స్టెయిన్లెస్ స్టీల్ స్టవ్వే యూజ్ చేస్తుండే. కానీ తెలిసిందే కదా, మన విమెన్కి వర్క్ ప్రెషర్లో ఏ పని ఫాస్ట్గా అయిపోవాలి, త్వరగా చేసేసేయాలి, త్వరగా పని అయిపోవాలని చూస్తాం కదా. సో దట్ కిచెన్లో వంట అయితే మరీ ఫాస్ట్గా చేయాలని చూస్తాము. సో ఫైనల్ అయితే ఒక 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాను ఫ్రమ్ ద గుడ్ ఫ్లేమ్. వై గుడ్ ఫ్లేమ్ అంటే చాలా చూసాము, చాలా స్టోర్స్ తిరిగినప్పుడు స్వచ్ అని, తర్వాత సన్ ఫ్లేమ్, బాష్, తర్వాత సన్షైన్, ఇలా అన్ని మోడల్స్ చూసామన్నమాట. అన్నీ చూసిన తర్వాత నా బడ్జెట్లో నాకు ఇది చాలా ప్రీమియం లుక్ అనిపించింది. సో అట్ ద సేమ్ టైం అన్ని రివ్యూస్లో అందులో స్టోర్స్లో అన్నీ తెలుసుకున్న దాంట్లో సన్షైన్ తర్వాత గుడ్ ఫ్లేమ్ బాగుంది అని, ప్రెస్టేజ్ స్వచ్ ఇవి కూడా బాగుంది అన్నారు. కాకపోతే ఏంటంటే ప్రెస్టేజ్ స్వచ్లో కూడా కొన్ని కంప్లైంట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి అన్నారు. సో నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది, నా కిచెన్కి బాగా సూట్ అవుతుంది అనిపించింది. ఇది 4 బర్నర్ విత్ ఆటో ఇగ్నిషన్ అనమాట. సో ఈ నాబ్స్ కూడా ఈ పైన రావటం అనేది చాలా ప్రీమియం లుక్ వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే ఇది స్క్వేర్ షేప్ కాదు, రెక్టాంగులర్ షేప్ అనమాట. ఎందుకు రెక్టాంగులర్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా అని చాలామంది చెప్పారు. కానీ స్క్వేర్ తీసుకుంటే ఏంటంటే ఏదైనా వెజల్స్ పెట్టుకుంటే సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు మనకి కుకింగ్కి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్లాస్ థిక్నెస్ వచ్చేసి 8 mm, మిగతా వాటికి కంపేర్ చేస్తే 6 mm అలా ఉన్నాయి అన్నమాట. ఇది 8 mm అవటంతో గ్లాస్ కూడా మనకి ఇబ్బంది లేదు. రేపొద్దున కుకింగ్ ఒక 1 hour 2 hours చేసినా అది బ్లాస్ట్ అవుతుంది అన్న టెన్షన్ అయితే లేదు. అండ్ మీరు చూడొచ్చు కిచెన్ స్టాండ్స్ కూడా స్టవ్ స్టాండ్స్ కూడా చాలా ప్రీమియం అనమాట, చాలా హెవీతో వచ్చాయి. ఫైనల్లీ ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టవ్ అయితే కొన్నాననే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో నా రివ్యూని మీకు ఏదో ఒక విషయంలో యూజ్ అవుతుంది కదా అన్న విషయంలో ఈ వీడియో చేసి షేర్ చేస్తున్నాను మీకు. సో మేబీ నాలాగా ఎవరైతే స్టవ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నా రివ్యూ యూజ్ అవుతుందని, మీకు హెల్ప్ అవుతుందని నేను వీడియో చేశాను. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. మనం ఏ వస్తువు తీసుకున్నా కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో గ్లాస్ స్టవ్ కూడా కొంచెం మెయింటెనెన్స్ ఏంటి అంటే, మనం కుక్ చేసిన వెంటనే వెజల్స్ దాని మీద గ్లాస్ మీద పెట్టడము, లేకపోతే వెంటనే క్లీన్ చేయడము అలా చేస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకి గ్లాస్ స్టవ్ కూడా మనకు అంత కష్టంగా అనిపించదు. వెంటనే క్లీన్ చేయకూడదు అంతే, ఇంక అంతకు మించి ఏం లేదు. సో మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నమ్ముతున్నాను. సో నా రివ్యూస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.